నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. ఒకవైపు అధికారంలో కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వస్తున్నటువంటి నేతలు కొందరైతే ఇక అధికారం కోల్పోయినా సరే ఇదే పార్టీలో కొనసాగుతామని వస్తున్నటువంటి కొంతమంది అయితే కనబడతా ఉన్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసి మరి బీఆర్ఎస్లో చేరినటువంటి సందర్భం కనబడతా ఉంటే ఎంపీలు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొంతమంది మాత్రము కాంగ్రెస్ బీజేపీ వైపుగా వెళ్తున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. మనతో పాటుగా మాట్లాడడానికి మాజీ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లా అనిపిస్తుంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరిక మీకు లాభిస్తుంది అనుకుంటున్నారా, లేదు అంటే అనవసరమైనటువంటి చేరిక అనుకుంటున్నారా? ఇప్పుడు లాభం అయితేనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసలు ఎందుకు వస్తారు? లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉన్నది కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు మంచి భవిష్యత్తు అనే ఉద్దేశంతో ఆయన బీఎస్పీ పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇచ్చిపెట్టుకుని వీళ్ళు మా పార్టీ జాయిన్ అంటేనే మా పార్టీకి భవిష్యత్తు ఉన్నట్టు. అందుకని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నిన్న జాయిన్ అవుతూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి నన్ను నువ్వు బెదిరిస్తున్నావు అని చెప్పేసి ఇదే జయశంకర్ ముందు నిలబడి మాట్లాడినటువంటి సందర్భం కనబడుతుంది. నిజంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారా? ఇప్పుడు కొంతమంది వెళ్తున్నారు, ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు సైతం కూడా కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. దానం నాగేందర్ లాంటి వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. నిజంగానే వాళ్ళను బెదిరింపులకు ప్రలోభాలకు చూపెట్టి తీసుకుంటున్నారు అనుకోవచ్చా, వీళ్ళకే కావాలని పోతున్నారా? ఇక ఉద్దేశం అంతే కదా, వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటే ఒక భయంతో పోతున్నారు. నిజంగా ధైర్యంగా ఉంటే చట్టపరంగా ఎదుర్కోవాలి. ఎంతమంది రాజకీయాల్లో 95% లీడర్లు బీఆర్ఎస్ పార్టీ మారుతున్నారా? ఏ కొద్ది మందే మారుతున్నారంటే వాళ్ళకు అక్రమ ఆస్తులు ఉండే ఉంటాయి కాబట్టి వాటిని కాపాడుకోవడానికి వాళ్ళు భయపడే వాళ్ళు పోతూ ఉన్నారు. కానీ ఏదన్నా రాజకీయాలు వచ్చినప్పుడు ఒక పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు చివరి వరకు ఉండడమే నాయకుని లక్షణం. ఇవాళ ఈ పార్టీ రేపు ఇంకో పార్టీ ఇట్లా మారుతూనే ఉంటారు. రేపు రేవంత్ రెడ్డి కూడా అనుకుంటాడు కదా, అరే గంత బీఆర్ఎస్ పార్టీకి గంత మంచి అవకాశాలు ఇస్తే కేసీఆర్ కానీ రేపు మా పార్టీలకు వచ్చిర్రు, రేపు మళ్ళీ మా పార్టీలో ఉంటారనే గ్యారంటీ ఉంటుందని కూడా రేవంత్ రెడ్డి అనుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆలోచించే అవకాశం ఉంది ఈ నాయకుల పట్ల. ఇవాళ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారో వాళ్ళ పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ కూడా పునరాలోచన చేస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. నిన్న మీ అధినాయకుడు మాట్లాడుతూ ఎవరైతే బయటకు వెళ్తున్నారో మళ్ళీ వాళ్ళు రిటర్న్ వస్తామంటే గర్వాప్సి అనేది ఉండదు, వాళ్ళ గేట్లు క్లోజ్ చేసి పెడతామని చెప్తున్నారు. నిజంగానే అదే మాట పైన కట్టుబడి ఉంటారనుకుంటున్నారా? గతంలో జరిగినట్టుగానే చేరికలు మళ్ళీ తీసుకుంటారు అనుకుంటున్నారు? అప్పుడు తెలంగాణ కొత్తగా ఏర్పడ్డాయి కాబట్టి రాజకీయ పునరీకరణ కోసం వచ్చిన తెలంగాణ డిస్టర్బ్ కావద్దనే ఉద్దేశంతో కేసీఆర్ గారు అప్పుడు కొంతమందిని వాళ్ళు వస్తుంటే వాళ్ళని తీసుకున్నారు. ఇవాళ ఏమైంది, ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీకే ఈ 14 ఏళ్ళ 20 ఏళ్ళ ప్రస్థానం లోపల చాలామంది కొత్త లీడర్షిప్ పెరిగింది. మాకు ఎవరిని తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మంచి పొటెన్షియల్ ఉన్నారు, ఎఫిషియన్సీ ఉన్న లీడర్లు అందరూ ఇవాళ మా పార్టీలో ఉన్నారు. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎవరిని పెట్టినా గెలిచే సత్తా ఉన్న నాయకులు ఇవాళ మా పార్టీలో ఉన్నారు. కాబట్టి మా క్యాండిడేట్ల పరంగా మాకేం డోకా లేదు. ఇవాళ కాంగ్రెస్ని చూడండి, బీజేపీ చూడండి, మా పార్టీలో ఉన్న నాయకులనే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు తప్ప మొదటి నుంచి వాళ్ళ పార్టీలో పనిచేసిన నాయకుల పేర్లు ఇవాళ ఎంపీ అభ్యర్థులుగా మీరు చూస్తున్నారా? లేదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఎంపీలా పనిచేసిన వాళ్ళని ఇవాళ వాళ్ళు టార్గెట్ ఇస్తున్నారంటే ఆ పార్టీలకు నాయకత్వం ఏమున్నది, ఎంపీ అభ్యర్థులు ఏమున్నది. కాబట్టి ఇలా మా వాళ్ళకు ఎరవేసి గాలం వేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ తీసుకొని ఎంపీగా పోటీ చేయడానికి కూడా భయపడుతున్నారు అనేటువంటి వాదనలు వినబడుతున్నాయి. నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉందా? బీఆర్ఎస్ టికెట్ తీసుకోవడానికి భయపడుతున్నారా మీ పార్టీ లీడర్? మా పార్టీలో ఫుల్ కాంపిటీషన్ అది. మా పార్టీలో అంత కాంపిటీషన్ ఎవరికి లేదు. ఎందుకంటే ఒక క్రేజీ ఉన్న నాయకుడు ఈ దేశంలో కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు 10 ఏళ్ళలో అద్భుతాలు సృష్టించండి. వాళ్ళ భారతదేశం మొత్తం చాలా మేధావులందరూ వచ్చి తెలంగాణకి వచ్చి ఇక్కడ స్కీమ్ను స్టడీ చేసుకుని పోయే పరిస్థితిలో ఇవాళ ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వం మీద ఎవరికి అది లేదు. 100% కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి అందరూ చూస్తున్నారు. చాలామంది పోటీ ఉన్నది. ఇవాళ సెలక్షన్ లోపల కొంచెం వెనుక ముందు ఆలోచించి మా నాయకుడు కేసీఆర్ గారు మెల్లమెల్ల నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక సోషల్ జస్టిస్ కాజ్ మీద పనిచేసింది కాబట్టి అలాంటి నాయకుడు ఉంటే మనకు బాగుంటాయనే ఉద్దేశంతో మేము ఒప్పుకున్నాం. కాబట్టి అట్లా కొన్ని ఎక్సెప్షన్స్ కేసులు కొన్ని ఉంటాయి. కానీ మాదాలో చాలామంది నాయకులు అట్లా ఏం లేదు మాకు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే అభ్యర్థి కూడా పనిచేసినటువంటి సందర్భం ఉంది హుజరాబాద్ బైపోల్స్లో. ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మొన్నటికి మొన్న వినోద్ కుమార్కి సంబంధించినటువంటి కొన్ని డబ్బులు కూడా బయటపడ్డాయనేటువంటి వార్త కనబడతా ఉంది. అసలు కరీంనగర్లో ఎట్లా ఉండబోతుంది? రెండోసారి గెలుస్తా అని పట్టుబడుతున్నటువంటి బండి సంజయ్ ఒకవైపు కనబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలనేటువంటి నేపథ్యంలో అక్కడ పొన్నం ప్రభాకర్ పావులు కలుపుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. మీ పార్టీ నుంచి వినోద్ కుమార్ని ఇప్పటికే ప్రకటించినటువంటి సందర్భం ఎట్లా ఉండబోతుంది కరీంనగర్ పార్లమెంట్? వినోద్ కుమార్ గారి డబ్బులు ₹1 కూడా పట్టుబడలేదు. ఎందుకంటే ఆ ప్రతిమ గ్రూప్కు వినోద్ కుమార్ గారికి ప్రత్యక్షంగా లేవు, ఈయన షేర్ హోల్డర్ కాదు. వాళ్ళ బంధువులు కావచ్చు, బంధువులైతే మాత్రాన బంధువుల ఆస్తులు అన్నీ మన ఆస్తులు అయితే కావు కదా.
కాబట్టి ఆ డబ్బులు కూడా వినోద్ కుమార్ గారు కావు. ఇవాళ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరూ అంతకుముందు పనిచేసిన వినోద్ కుమార్ పనులను మొన్న ఈ 5 సంవత్సరాలు బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారు చేసిన పనులను అందరూ ఇవాళ గమనిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఎన్నికల తేదీ కోసమే ఇలా వెయిట్ చేస్తూ ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో బోయినపల్లి వినోద్ కుమార్ అత్యధికమైన మెజార్టీతో గెలవబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో అందరికంటే ఒక 50,000 మెజార్టీ ఎక్కువ ఓట్లు ఇలా వినోద్ కుమార్ గారికి వచ్చే అవకాశం ఉన్న అందరి అభ్యర్థుల కంటే వినోద్ కుమార్ గారికి ఎక్కువ ఓట్లు వస్తాయి. కవిత అరెస్టు విషయంలో కూడా రాజకీయ కోణం ఉంది. అది బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి నాటకంలో భాగమని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. నిజంగానే బీఆర్ఎస్ బీజేపీలో పావుగానే కవితను అరెస్ట్ చేసినట్టు అనుకోవచ్చా? ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేయాలని ఎవరనాలే? ఈడీఓ సంబంధిత అధికారులు మాట్లాడాలి. కానీ ఇవాళ బీజేపీ నాయకులు పని కట్టుకొని కవిత గారిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈటలందరి గారు మాట్లాడడం, గతంలో రాజగోపాల్ రెడ్డి ఉండే తను మాట్లాడడం, ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడడం, రేవంత్ రెడ్డి మాట్లాడి వీళ్ళంతా ప్రతిపక్షాలకు వాళ్ళకే ఇంట్రెస్ట్ అన్నట్టు కావాలని చెప్పి ప్రొవోకేట్ చేసి ఇవాళ కేసీఆర్ గారి కూతురును కవిత గారిని అరెస్ట్ చేస్తే రాజకీయంగా వాళ్ళకు ఒక మానసికంగా ఒక రకమైన అభిప్రాయాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు నిజంగా ఆమె దగ్గర తప్పు చేసి ఉంటే ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు? గిన్ని రోజులు చూసేవాళ్ళు ఈడీ వాళ్ళు. ఇవాళ భయభ్రాంతులు వాళ్ళ కంట్రోల్లో పనిచేయాలని చెప్పి ఇవాళ బీజేపీ నాయకత్వం చూస్తుంది. మా పార్టీ వాళ్ళతో పొత్తు పెట్టుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ట్రై చేసినాం, మా వాళ్ళు పెట్టుకోలేదు, ఇప్పుడు పెట్టుకోలేదు. కాకపోతే అంటే రాజకీయంగా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నాన్ని ఇవాళ బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా ఈడీ అంత చిత్తశుద్ధిగా పనిచేసి ఉంటే సోనియా గాంధీ మీద కూడా ఈడీ కేసు ఉన్నది, రాహుల్ గాంధీ మీద కూడా ఈడీ కేసు ఉన్నది. మరి ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయరు? వాళ్ళ కేసు ఇంతకంటే ఎక్కువగా 3-4 ఏళ్ళకేళ్ళు నడుస్తుంది. మరి ఎందుకు ఆ కేసులో మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయరు? ఎందుకంటే 2 జాతీయ పార్టీలు ఏకమైనవి. కేసీఆర్ గారు ప్రాంతీయ పార్టీని బలమైన ఒక ప్రాంతీయ పార్టీని ఏకం చేసే ప్రయత్నాన్ని ఫెడరల్ ఫ్రంట్ మీద ఇవాళ కేసీఆర్ గారు చేపడుతున్నారు. కాబట్టి అప్పటి నుంచి వాళ్ళ గురంతా కేసీఆర్ గారి మీద పడ్డది. కేసీఆర్ గారు కనుక ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా ఏర్పడేసారు. కాబట్టి రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఈ దేశంలో బీఆర్ఎస్ ఒక జాతీయ పార్టీగా బయలుదేరబోతున్న కుట్రతోని కావాలని వీళ్ళని ఇక్కడనే ఆపాలని చెప్పి 2 పార్టీలు ఏకమైన కొన్ని సందర్భాల్లో 2 పార్టీల అభ్యర్థులు కలిసి ఏకమై వాళ్ళు ఓటు ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. లేకపోతే కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనే దమ్ము వాళ్ళకు లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో 17 ఎంపీ స్థానాలకు ఎన్ని స్థానాలపైన పాగా వేయబోతున్నారు? అటు బీజేపీ పార్టీ ఖచ్చితంగా డబుల్ డిజిట్ అంటుంది, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ తీసుకురావాలనుకున్నటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మీరు కుంగిపోయినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. 39 సీట్లతో మీరు కొనసాగుతూ ఉంటే కొంతమంది బయటికి కూడా పోవడానికి చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. 17లో ఎన్ని నియోజకవర్గాలపైన మీ పట్టు కనబడతాం? ఇప్పుడు బిందెలో నీళ్ళు పొంగినంత మాత్రాన బిందె కాలేనట్టు కాదు కదా. ఎక్సెస్ లీడర్లు పోతున్నారు అంతే. వాళ్ళకు ఆశలు అవకాశాలను వాడుకుని వాళ్ళ ధర వాళ్ళు చూసుకుంటారు తప్ప మాకేం ఖాళీ లేదు. 100% ఈసారి మేము డబుల్ డిజిట్లో మేము మా ఎంపీ సీట్లు గెలవబోతా ఉన్నాం. ఆ 2 జాతీయ పార్టీలు కూడా సింగిల్ డిజిట్ చాలా లీస్ట్గా ఉంటారు. ఎందుకంటే 10 ఏళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రస్థానం లోపల పాలన లోపల ప్రజలు మాకేం చేసింది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుల బతుకు మారలేదు, ధరలు పెరిగినాయి రోజు రోజుకు అనే ఆలోచనతోనే ప్రజలు తప్ప నరేంద్ర మోడీకి ఓటేయడానికి సిద్ధంగా ఏమీ లేదు. ఇవాళ వాళ్ళు ఏదో రామాలయం నుంచి అక్షింతలు పంపి రామాలయం గుడి చూపించి అయోధ్య రాముని గుడి చూపించే ఓట్లు పొందుతామనే ఒక భ్రమంలో కూడా వాళ్ళు ఉన్నారు. కానీ కేసీఆర్ నరేంద్ర మోడీని మించిన భక్తుడు కేసీఆర్. ఇవాళ హిందుత్వాన్ని కాపాడడంలో కేసీఆర్ తీసుకున్న పనులు ఎవరు తీసుకోవాలి? ఇవాళ గుళ్ళో పూజారులకు వాళ్ళకు వేతనాలు ఇవ్వడం కానీ, ఇవాళ కొత్త గుళ్ళు కట్టి ఇవ్వడం కానీ ఇవన్నీ చేసింది ఇవాళ మా పార్టీ చేసింది, కేసీఆర్ గారు చేసింది తప్ప మాకేమీ హిందుత్వాన్ని మేము వదలలే. హిందుత్వం మా డిఎన్ఏలోనే ఉంది. దానికి ఎన్డీఏ బీజేపీ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ నరేంద్ర మోడీకి ఓటేసే అవకాశం లేదు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పారు, ఇంతవరకు వేయలేదు. రైతు బంధు ఇవ్వలేదు. చాలా అంశాల మీద వాళ్ళు 100 రోజుల లోపల పూర్తి చేస్తా అని చెప్పారు. వాళ్ళు ఏం చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు. ఇది గెల్లు శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నట్లు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కు ఉన్నటువంటి సైన్యం చాలా ఎక్కువగా ఉంది. బిందెలో నీళ్లు పొంగినంత మాత్రాన బుంద ఖాళీ అన్నట్టుగా అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్లో డబుల్ డిజిట్కు పైన మేము ఎంపీ ఎలక్షన్స్లో గెలవబోతున్నాం అనేటువంటి విశ్వాసాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.